మనల్ని ఆయన మనందరినీ కూడా సమకూరుస్తూ వచ్చాడు. అయితే కొన్ని అంటే ఒక 1 మంత్ గా నేను ఆ సంఘంతో సహవాసం లేనటువంటి దానిగా ఉంటూ వచ్చాను. అంటే హాలిడేస్ వల్ల ఊరు వెళ్ళాల్సి వచ్చింది 1 మంత్ కూడా. సో అంటే ఎంత ప్రార్థించినప్పటికీ అంటే మనం వ్యక్తిగతంగా చేసుకుంటూ వస్తాము. కానీ సంఘంతో మనందరం కలిసి చేయటం అనేది అది అలవాటుగా మారిపోయింది ఇంకా. అంటే అలా చేయకపోతే ఏదోలా ఉన్నట్టుగా ఉంటది. కానీ నేను 1 మంత్ కూడా దూరంగా ఉన్నాను సంఘంతో. ఉన్నప్పుడు అంకులు వాక్యం చెప్తావమ్మా అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని ప్రార్థించుకున్నప్పుడు నిజంగా అంటే ఏదైతే తప్పిపోతూ వస్తామో ఆ విషయాన్నే దేవుడు మనల్ని హెచ్చరించడానికి నా విషయంలో మాత్రం దాని ద్వారాగానే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి ఈ రోజు మన వాక్యం చూసుకుంటూ వద్దాము. కీర్తనలు 65 2వ వచనం. ఎవరైనా చదివి సాధించండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థనలో ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అయితే దేవుడు ఇక్కడ ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. ఎటువంటి అంటే ప్రార్థన అయినా కూడా ప్రభు అంటే దీన స్థితిలో అంటే ఆయన యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు ఏ ప్రార్థన కూడా ఆయన త్రోసివేయడు. ప్రార్థనలు ప్రతి ప్రార్థన కూడా ఆలకించి మనకు జవాబు దయచేస్తూ వస్తాడు. అయితే అదే విధంగా మొదటి తెస్సలోనిక 5:15 వచనంలో కూడా చివర్లో ఉంటది. నేను చదువుతాను. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడు. అంటే ఎడతెగక ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. ఎల్లప్పుడు కూడా ప్రభునందు ఆనందించే వారంగాను, అదే విధంగా ఎల్లప్పుడు కూడా మనం ప్రార్థన చేసే వారంగా ఉంటూ రావాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. అయితే కొన్ని విషయాల్లో చూసుకుంటే మనం అంటే దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా కార్యాలు చేస్తూ వస్తాడో, అదే విధంగా భక్తుల జీవితాల్లో కూడా దేవుడు వారు మనవి చేసినప్పుడు ఆయన వారి ప్రార్థనలకు ఏ విధంగా జవాబు దయచేస్తూ వచ్చాడో కూడా మనం కొన్ని వచనాలు చూస్తూ వద్దాము. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 12-13 వచనాలు. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. అయితే ఈ విషయం మనకు తెలుసు. అంటే ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ 70 సంవత్సరములు. అయితే దూత ఇక్కడ వచ్చింది ఏమని, ఆ 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా. అయితే ఇక్కడ దూత మనవి చేస్తూ వస్తుంది, ఇంకా ఎన్నాళ్ళు దేవా నువ్వు కనికరించుకు ఉంటావని. అయితే దేవుడు ముందుగానే తెలియచేస్తూ వచ్చాడు. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి ముందుగానే వారు చెరలోనికి వెళ్తూ వస్తారని, వారి ప్రవర్తన సరి చేసుకోవాలన్నప్పటికీ కూడా వారు సరి చేసుకోలేదు. కారణాన్ని బట్టి వారు చెరలోనికి వెళ్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుడు మనవి చేసినప్పుడు యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం మనవి చేసినప్పుడు ఆయన ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటూ వస్తాడు. నిజముగా అంటే దేవుడు ఆదరించే దేవుడుగా ఉంటూ వస్తాడు. మనం అంటే ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పటికీ తిరిగి మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఆయన యుద్ధకు వస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనల్ని త్రోసివేయడు. ఆయన మన మనవి ఆలకిస్తూ వస్తాడు. ఆయన అంటే ప్రభు మనకి ఇటువంటి పరిస్థితి ఇచ్చేది ఎందుకు? మనం ఆయన యుద్ధకు రావాలని, ఆయనపై ఆధారపడాలని మాత్రమే ప్రభు కోరుకుంటూ వస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆదరణ అనేది ప్రభు యొద్ద మాత్రమే మనకు దొరుకుతూ వస్తుంది.
ఈ యొక్క దూత కూడా తెలియచే ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరం ఇస్తూ వస్తాడు ప్రభు. అదే విధంగా మనం ఇంకా కొన్ని వచనాలు చూసుకుంటే రెండవ సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపమును కప్పుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడైన నా దోషమును పరిహరించమని యెహోవాతో మనవి చేయగా. అయితే ఈ విషయం మనందరికి తెలుసు. దావీదు మంచిగానే రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అంత బానే ఉన్న సందర్భంలో యోవాబుతో, అంటే ఇక్కడ ముందు వచనాల్లో ఉంటది, యోవాబుతో ఏం చెప్తాడంటే జనసంఖ్య లెక్కించమని చెప్తూ వస్తాడు. ఆ యొక్క అంటే ఆలోచన దావీదుకు వస్తూ వచ్చింది జనసంఖ్యను. అయితే యోవాబు అక్కడికి చెప్తూ వస్తాడు, ఎందుకు నా ఏలిన వాడ రాజా, అంటే యెహోవా నీ యొక్క అంటే ఈ రాజ్యం ఇంకా విస్తరింప చేస్తాననే నీకు చెప్తూ వచ్చాడు కదా, ఎందుకు జనసంఖ్య లెక్కించాలన్నప్పుడు కూడా ఆయన దావీదు లెక్కించమంటాడు. లెక్కించమన్నప్పుడు యోవాబు వెళ్ళి 9 నెలలు, ఇక్కడ కింద ఉంటది, మీరు తర్వాత చూసుకోండి, 9 నెలలు కూడా ఆ యొక్క 9 నెలల 20 దినములు కూడా యెరూషలేము చుట్టూ అక్కడ అంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆ జనసంఖ్యను లెక్కిస్తూ వస్తాడు. కానీ దేవునికి అది నచ్చలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు కదా, దేవుడు అంటే దేవుడు దావీదుని ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రతి విషయంలో కూడా. అయితే కానీ తన యొక్క ఆలోచన చొప్పున ఇక్కడ దావీదు జనసంఖ్యను లెక్కించమన్నప్పుడు దేవునికి కోపం వచ్చి వారి మీదకి తెగులు రప్పిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఇక్కడ ఒక గాదును పంపించి, దీర్ఘదర్శి అయిన గాదును పంపించి 3 విషయాలు చెప్తూ వస్తాడు. ఏమని 3 విషయాలు ఏమేంటి అంటే, ఇక్కడ 13వ వచనంలో ఉంటది. ఏంటిదంటే 7 సంవత్సరంలో క్షేమము ఒప్పుకుంటావా, లేకపోతే నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేకుండా నీవు 3 నెలల్లో పారిపోతావా, లేకపోతే నీ దేశంలో 3 దినములు తెగులు రప్పిస్తావా అని దేవుడు తెలియచేస్తూ వస్తాడు. అయితే ఇక్కడ దావీదు 14వ వచనంలో చూడండి, మధ్యలో ఉంటది, నేను చదువుతాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనగా. అంటే ఇక్కడ చూడండి, దేవుడు నిజముగా ఆయన వాత్సల్యం చూపించే దేవుడే. కానీ దావీదు చేసిన తప్పిదమును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క సంహారపు దూతను పంపిస్తూ వస్తాడు. సంహారపు దూతను పంపించినప్పుడు ఏమవుతూ వచ్చిందంటే అక్కడ తెగుళ్ళు, అంటే ఆ యొక్క దూత 70,000 మందిని ఆ దినాల్లో 70,000 మంది చనిపోతూ వచ్చారు. అంటే వాళ్ళకి ఏమి తెలియదు దావీదు చేసిన తప్పిదమును బట్టి. కాబట్టి దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే తర్వాత నేను చేసిన దాన్ని బట్టి, అంటే ఇక్కడ యెహోవాతో మనవి చేసుకుంటూ వచ్చాడు, నేను చేశాను పాపం, నాది తప్పు, నేను అవివేకిని ఈ విధంగా నడుచుకుంటూ వచ్చాను, నా దోషాన్ని పరిహరింపు అని దావీదు మనవి చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళా ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క ఎక్కడున్నాడో ఆ యొక్క అరోనా కళ్ళం వద్దకు వెళ్ళి అక్కడ దహన బలి, అదే బలిపీఠం కట్టి దహన బలి అర్పించిన తరువాత ఆ యొక్క 16వ వచనంలో ఉంటది, ఒకసారి చదవండి. ఇదే అధ్యాయంలో 2వ సమూయేలు 20. అయితే దూత యెరూషలేము పైనే హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు, ఇంకా చాలు ఆపు అని. అయితే నిజముగా దావీదు చేసిన తప్పిదమును బట్టి ఆ జనులు 70,000 మంది ఆ రోజు నశించిపోతూ వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన వాత్సల్యతను చూపి, ఆయన ప్రేమను చూపి, ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆ తెగుల్ని ఆపివేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అదే విధంగా దావీదు కూడా ఆ యొక్క దహన బలులు అర్పించిన వాడిగాను తన పాపమునకు పరిహారం చేసుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 25వ వచనంలో కింద వచనం నేను చదువుతాను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. అయితే ఇక
దావీదు ఏ విధంగా అంటే తను చేసిన మిస్టేక్ ని బట్టి తిరిగి మరలా మనవి చేస్తూ వచ్చినాడు, ప్రార్థిస్తూ వచ్చాడు ఆ తెగులు తప్పించన్నప్పుడు దేవుడు నిజముగా ఆయన ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎటువంటి అంటే ఒక్కొక్కసారి అంటే శరీరంలో ఉంటూ వచ్చాం కాబట్టి మిస్టేక్స్ అనేవి జరుగుతూ వస్తాయి. మిస్టేక్స్ తప్పిదములు జరిగినప్పుడు ఏంటంటే మనం వాటిని కప్పుకొనకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉంటూ రావాలి. అదే విధంగా మన జీవితంలో అంటే మనం ఎక్కడన్నా మిస్టేక్ జరిగినప్పుడు అది సరి చేసుకున్నప్పుడు దేవుడు కూడా ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపించే వాడిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ దావీదు ఏ విధంగా తను మనవి చేసినప్పుడు తెగుళ్ళు ఆగిపోతూ వచ్చాయో మన జీవితంలో కూడా ఆ విధంగానే మనవి చేసినప్పుడు మన కుటుంబాల్లో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఆపివేసేవాడిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో 8వ వచనం. సంఖ్యాకాండం 25:8. సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇదేంటిదంటే ఇస్రాయిలు షీర్తిలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాళ్లతో వ్యభిచారం చేస్తూ వస్తారు. అయితే ఆ ఇక్కడ ఇక్కడ ఏమైతుందంటే ఆ తెగులు అనేది అక్కడ వీళ్ళ ఇస్రాయిల్ ఏంది అన్యులతో వాళ్ళ అసలు సాంగత్యం అనేది వాళ్ళతో ఫ్రెండ్షిప్ గాని ఏది గాని ఉండకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మోయాబురాండ్లతో వ్యభిచారం చేస్తూ వచ్చారు. అయితే వాటి దేవతలకు బలు అర్పిస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని కోపం తెగులు అనేది వాళ్ళ మీదకి వస్తూ వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఇక్కడ ఫినేహాసు అనే వ్యక్తి నిజముగా ఆయన ఈ కింద వచనంలో ఉంటది 11వ వచనంలో, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించేదను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలును నశింపజేయలేదు. అంటే ఇక్కడ చూడు దేవుడు ఏ విధంగా ఆ పాపాన్ని ఇష్టపడలేదో ఫినేహాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడ ఆ పాపాన్ని ఇష్టపడలేదు. తాను కూడా దేవుడు ఏ విధంగా ఆ కోపం తన అంటే ఆ పాపం చేయకూడదు కదా, వ్యభిచారం అనేది చాలా పాపం. అయితే ఆ పాపం ఇక్కడ ఇశ్రాయేలు చేస్తూ వచ్చిన వారిగా ఉన్నారు. దేవుడు దాన్ని సహించడు. కాబట్టి ఇక్కడ ఫినేహాసు కూడా ఆ విషయాన్ని సహించక ఎవరైతే ఆ పాపం చేస్తూ వచ్చారో ఆ యొక్క స్త్రీని అదే విధంగా ఆ పురుషుణ్ణి కూడా చంపివేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ చంపివేసినప్పుడు ఏమైతూ వచ్చిందంటే ఆ తెగుళ్ళు అనేది ఆ ఇశ్రాయేల్లో నుంచి నిలిచిపోతూ వచ్చిందిగా ఉంది. నిజముగా ఇక్కడ చూసుకుంటే ఫినేహాసు ఎంతగానో దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటూ వచ్చాడని 13వ వచనంలో ఆ మధ్యలో నుంచి ఉంటుంది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. నిజంగా అంటే ఆ తెగుళ్ళ విషయంలో ఫినేహాస్ ఏం చేస్తూ వచ్చాడు, దేవునికి ఎటువంటి ఆసక్తి ఉంటూ వచ్చిందో, దేవుడు ఏ విధంగా దాన్ని ఇష్టపడలేదో ఫినేహాస్ కూడా ఆ విషయాన్ని ఇష్టపడలేదు. అదే విధంగా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం పాపం విషయంలో ఏ విధంగా ఉంటూ వస్తున్నాము అంటే పాపానికి ప్రేరేపించే వారంగా ఉంటూ వస్తున్నామా, పాపాన్ని నుంచి పారిపోయే వారంగా ఉంటున్నామా? అదే విధంగా ఈ యొక్క ఫినేహాసు ఏ విధంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుడు ఓర్వలేనిది తాను కూడా ఓర్వలేని స్థితిలో ఉంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటూ వస్తుందో వాటికి మనం కూడా దూరంగా ఉంటూ రావాలి. అదే విధంగా దేవుడు ఏ విధంగా కోపం చూపించునే వాత్సల్యతను కూడా చూపించే దేవుడుగా ఉంటూ వస్తాడు కదా. అదే విధంగా కీర్తనలు 105:40 వచనం. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని ఆకాశంలో నుంచి మనవి చేస్తే ఆకాశంలో నుంచి కూడా ఆయన ఆహారం వారికి ఇశ్రాయేలుకి నిజంగా వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ఐగుప్తి ఆశల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన వారిగా ఉన్నారు. కానీ దేవుడు వారు అవన్నిటిని కూడా విడిపించాలి. నిజముగా ఆకాశం నుంచి వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరుస్తూ వచ్చాడు.
కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఆకాశం నుంచి మనకి జవాబు దయచేస్తూ వస్తాడు కదా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని అంటే మనం చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు సామెత ఉంటుంది మామూలుగా, అడగంది అమ్మాయిన పెట్టదు అంటారు కదా. ఆ విధంగానే ప్రభుకి మన ప్రతి అవసరం తెలుసు. తెలిసినప్పటికీ ఏంటంటే ప్రభు మనం అడుగుతామా లేదా, మనం అడగాలి కదా. ముఖ్యంగా ఏంటంటే మనం అడగంది ఎవరు కూడా ఏది ఇవ్వరు. కానీ ప్రభు కూడా మనం ఆయన యొద్దకు వచ్చి అడిగినప్పుడు మనకి ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేసే తండ్రిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా మన విశ్వాస జీవితంలో ఒక ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితం లేకపోతే ఆత్మీయ జీవితం, ప్రార్థన అనేది లేకపోతే ఆత్మీయ జీవితం అది వ్యర్థమే. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మనకి సంబంధాన్ని కలగచేస్తూ వస్తది. దేవునితో మనం ఏ విధంగా నడుచుకోవాలి, దేవునితో మనం ఏ విధంగా అంటే సత్సంబంధం, తండ్రి కుమారుల యొక్క సంబంధం ఏ విధంగా ఉంటుందో మన యొక్క సంబంధం ఆ విధంగా ఉంటూ రావాలి. మనం ప్రార్థన ద్వారాగానే దేవునికి ఆ విధంగా సమీపంగా ఉంటూ వస్తాము. అదే విధంగా ఇంకొకటి కూడా కీర్తనలు 57:3 లో కూడా ఉంటది ఇదేమాట. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను చాలా మృంగగో ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును కదా. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన ఆకాశం నుంచి మనల్ని రక్షించేవాడిగా ఉంటూ వస్తాడు. ఆయన వైపు చూసినప్పుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటూ వస్తాడు. అదే విధంగా ఇశ్రాయేలు జీవితంలో కూడా దేవుడు ఆ విధంగానే వారు మనవి చేసినప్పుడు ఏ విధంగా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడో నిర్గమకాండం 14 అధ్యాయం 30 ఉంటది. నిర్గమకాండం 14:30. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీ చచ్చిన ఐగుప్తీయులను సముద్రం మీద చూచిరి. అయితే ఇక్కడ 14:10 కూడా చదువుకున్నాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకి మొరపెట్టిరి. అయితే వీరు ఐగుప్తి నుంచి విడిపించబడుతూ వచ్చారు. విడిపించబడిన తర్వాత వారి ముందు ఒక పెద్ద ఎర్ర సముద్ర అనే సమస్య వస్తూ వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు నిజముగా ఆయన ప్రేమ చేత వారికి తోడుగా ఉండి ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలల్లో వారిని నడిపిస్తూ వచ్చారు. అయితే వారి వెనక ఎర్ర సముద్రం కూడా వస్తూ వచ్చింది. ఫరో సైన్యం కూడా వస్తూ వచ్చింది. వచ్చినప్పుడు అటువంటి స్థితిలో వారు భయపడుతూ వచ్చారు. భయపడినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా వారిని ఆ యొక్క ఐగుప్తి చేతిలో నుంచి ఇశ్రాయేలు రక్షిస్తూ వచ్చాడు కదా. ఈ లోకం అనే ఐగుప్తిలో నుంచి కూడా నన్ను దేవుడు ఎప్పుడు కూడా ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉంటూ వస్తాడు. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మనకి ఎదురవుతూ వస్తాయి. ఎన్నో కుటుంబాల్లో సమస్యలు కావచ్చు, ఇంకా ఎటువంటి సమస్య అయినప్పటికీ దేవుని యొద్దకు వచ్చి మనవి చేసినప్పుడు దేవుడు మనల్ని వాటన్నిటిలో నుంచి విడిపించేవాడిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా ప్రభు మాత్రమే మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఇంకెవరు కూడా మనల్ని విడిపించలేరు, మనుషులు ఎవ్వరు కూడా. దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు ఎటువంటి స్థితిలో నుంచి అయినప్పటికీ. అదే విధంగా కీర్తనలు 34:6 కూడా ఒకసారి చదవండి. కీర్తనలు 34:6. న్యాయవంతుడవై యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను. దీనుడు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తూ వస్తాడు కదా. అతని శ్రమలన్నిటిలో నుంచి ఆయన రక్షిస్తూ వస్తాడు. నిజముగా ప్రభు దీనత్వంతో మనం ఆయన పాదాలకు వద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని మన ప్రార్థన ఆలకిస్తూ వస్తాడు. ఎప్పుడు ఆలకిస్తూ వస్తాడు? మనం పరిసేడు సుంకరి గురించి కూడా చూస్తాం కదా. పరిసేని వల్ల మనం ఎప్పుడు ఉండకూడదు. సుంకరి వల్ల ఎప్పుడు తగ్గించుకొని దీనుడుగా ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకి జవాబు దయచేస్తూ వస్తాడు. మన పరిస్థితుల నుంచి కూడా ప్రభు మనల్ని విడిపించే వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఎటువంటి శ్రమ అయినప్పటికీ ఆయనకు తెలియని శ్రమ లేదు, ఆయన విడిపించలేని శ్రమ లేదు.
కానీ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే వాటి నుంచి మనకి విడుదల అనేది మనకు కలుగుతూ వస్తది. అదే విధంగా దేవుడు మనకి ఎక్కడి నుంచి సాయం చేస్తాడు అన్నది కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయం 26 వచనంలో ఒక మాట ఉంటది. 33:26. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. దేవుడు నిజంగా చూడండి, ఆయన మనకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును కదా. ఆయన ఎక్కడ అంటే ఆయన కనుదృష్టి లోకమంతటా చూస్తుంది కదా. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, దావీదు చెప్తాడు కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయంకి నేను భయపడను. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటూ వస్తాడు. ఆయనే మనల్ని విడిపిస్తూ వస్తాడు. ఆయనే మనల్ని సంరక్షిస్తూ వస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలి, మనల్ని నుంచి ఆయన కోరుకునేది ఒక్కటే, మనం ఆయనతో సహవాసమును కలిగి ఉండాలి. ఆయన ప్రార్థించే వారంగా, ఆయన యొద్ద మనవి చేసుకునే వారంగా ఉంటూ రావాలని ప్రభు మనల్ని కోరుకుంటూ వస్తాడు. అదే విధంగా యోనా యొక్క జీవితంలో కూడా యోనా కలిగిన పరిస్థితి మనందరికి కూడా తెలుసు. కానీ యోనాను కూడా దేవుని మాట వినలేదు. యోనా దేవుని మాట వినుకోకుండా వెళ్ళిపోయిన యోనాను కూడా దేవుడు ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడో మనం చూద్దాము. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు కదా. ఇక్కడ దేవుడు నిజంగా ఆయన ఎంత ప్రేమ స్వరూపి అండి, ఎంత వాత్సల్యత చూపేవాడు. యోనా ఏ విధంగా దేవుడు చెప్పిన మాట వినుకోకుండా తను అంటే తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా యోనా ఉపద్రవంలో నుండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం మనవి చేసినప్పుడు ఏమైతుందంటే ఆయన మన మనవి ఆలకిస్తూ వస్తాడు. వాటి నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉంటూ వస్తాడు. అదే విధంగా ఇక్కడ 7వ వచనంలో తను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, కోపంలో నుండి నా ప్రాణమును నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఇక్కడ యోనా చెప్తూ వస్తున్నాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు యోనా, తన ప్రాణం తాను మూర్ఛిల్లిపోతూ వచ్చింది. అటువంటి స్థితిలో ఉన్న యోనాని దేవుడు ఏ విధంగా తన మనవి ఆలకించి తన యొక్క ప్రార్థన ఆ పరిశుద్ధ ఆలయంలోనికి చేర్చబడుతూ వచ్చిందో దేవుడు తన ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. నీవు నేను కూడా ఇంకా అంటే ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఒకవేళ రక్షించబడిన వారు ఉంటే, పడని వారు ఉంటే, పాపంలో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వస్తే వారి యొక్క పాపం నుంచి విడిపించబడుతూ వస్తాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తూ వస్తాడు. రక్షించబడిన మనం కూడా తప్పిపోయినప్పటికీ దేవుని యొద్దకు వచ్చి మనవి చేసినప్పుడు యోనా దేవుని యొక్క సేవ నిమిత్తం ఏర్పరచుకున్నవాడు, నినివేకు ఆ యొక్క జనులు రక్షించడానికి వెళ్ళవలసిన వాడు. అటువంటి అంటే దేవుని మాట వినుకోకుండా తప్పిపోయిన యోనాని కూడా దేవుడు రక్షించి తిరిగి మరలా తన జనులు కాపాడటానికి యోనాన్ని పంపిస్తూ వచ్చాడు కదా. కాబట్టి నన్ను కూడా దేవుడు రక్షిస్తూ వచ్చాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవునికి మనవి చేసినప్పుడు అటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా దేవుడు మనకి ఎప్పుడు కూడా తన ప్రేమనే చూపియాలని తన కోపాన్ని మన పట్ల చూపించాడు. ఇంకా మనం నిలవలేము కూడా. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన ప్రేమతోనే నడిపిస్తూ వస్తాడు. మనకి కాకపోతే కొన్ని విషయాలు ఏంటంటే మనల్ని పరీక్షించడానికి, మనం ఆత్మీయంగా ఏ విధంగా ఉంటూ వస్తున్నాము, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి కొన్ని పరిస్థితులు వస్తాయి. అటువంటి స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టే వారంగా ఉండకూడదని, అదే విధంగా దేవునికి మనవి చేసుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. ఇంకొక విషయాన్ని చూసుకుంటూ వద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అయితే ఈ విషయం మనకు తెలుసు. అంటే మూగదయం పట్టిన కుర్రవాడిని
యేసుక్రీస్తు వారి యొద్దకి తన తండ్రి తీసుకొస్తూ వస్తాడు. అయితే ఈ యొక్క అంటే బాల్యం నుంచే కూడా ఆ యొక్క దెయ్యం అనేది ఆ పిల్లవాడిని పట్టి ఉంచుతూ వస్తుంది. అయితే వాడు నురగ కక్కుకొని ఆ యొక్క మూర్ఛిల్లుచు అంటే ఎంతసేపు ప్రమాదంలో పడేయాలని చూస్తావు, కానీ ఆ తండ్రి శిష్యుల యొద్దకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆ కార్యాన్ని చేయలేకపోతూ వచ్చారు. కానీ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క దెయ్యమును వెళ్ళగొడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అదే విధంగా ప్రభు ఇక్కడ 23వ వచనంలో చెప్తూ వస్తాడు, నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. అయితే వెంటనే ఆ యొక్క పిల్లవాని తండ్రి కూడా ఏం చెప్తాడంటే, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సాయం చేయమని చెప్తూ వస్తాడు. అంటే అపనమ్మకముతో అడిగినప్పుడు ఏది కూడా మనలో కార్యం అనేది జరగదు. నమ్మకంతో అడిగినప్పుడు మాత్రమే ఆ ప్రార్థనకి జవాబు అనేది ప్రభు దయచేస్తూ వస్తాడు. ఇక్కడ భక్తులు ఏ విధంగా అంటే ఆ యాకోబు పత్రిక 6వ అధ్యాయంలో కూడా యాకోబు పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలేయుండును. ఎంత మాత్రము కూడా సందేహించక ప్రభువుని విశ్వాసంతో అడిగినప్పుడు ఏమవుతుందంటే మన ప్రార్థనకు అనేది జవాబు దయచేస్తూ వస్తాడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం వలె ఉంటూ వస్తాడు. అయితే మనం ఏంటిదంటే ఏది అడిగినప్పటికీ విశ్వాసంతో అడిగినప్పుడు నమ్మకంతో, అపనమ్మకం అనేది ఏ మాత్రం కూడా మనలో ఉండకూడదు. నమ్మకంతో అడిగినప్పుడు ఏమిటంటే ప్రభు మన జీవితాల్లో జవాబు దయచేస్తూ వస్తాడు. ఇక్కడ దావీదు మనవి చేసినప్పుడు ఏమవుతూ వచ్చిందంటే ఆ తెగుళ్ళు ఆగిపోతూ వచ్చాయి. అదే విధంగా ఇశ్రాయేలు మనవి చేసినప్పుడు ఐగుప్తి భయం నుంచి, అంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఐగుప్తి అనే భయం నుంచి, ఆ యొక్క ఫరో సైన్యం నుంచి వారిని విడిపిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. యోనా మనవి చేయగా ఆ యొక్క చేప గర్భంలో నుంచి, అంటే ఆ పాతాల అంటే అటువంటి స్థితిలో నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. అదే విధంగా ఆ కుమార్ని తండ్రి ఆ దెయ్యం పట్టిన కుమార్ని ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆ దెయ్యం నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యములు మనం వింటూ వస్తున్నాము, చూసాము అంటే ప్రభు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, మనం మనవి చేసుకున్నప్పుడు, ముఖ్యంగా మనవి చేసుకున్నప్పుడు ప్రభు ఇటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ వస్తాడు. లాస్ట్ గా ఈ ఒక్క వచనం చదువుతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం మరియు ఆయన ఇక్కడ నిలిచి ఒక్క నిమిషం అంటే అది కాదు, 29వ వచనం అండి. 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. చూసారా, అంటే ఎటువంటి పరిస్థితి అయినా, అది తెగులైనా కావచ్చు, మన కుటుంబంలో వచ్చే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కాబట్టి, కుటుంబంలో కలహాలు ఎటువంటి అయినప్పటికీ ప్రార్థన వలనే అవి మన యొద్ద నుంచి ఆ సమస్య అనేది వదిలిపోతూ వస్తుందని ప్రభు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రభుతో మన సహవాసం కలిగి, సంఘంతో సహవాసం కలిగి ప్రార్థించు మన సమస్యలన్నిటికీ ప్రభు మనకు సాయం చేయనుగాక. వాటి నుంచి